హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోక్షని. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్. రాఖీ గురించి నాకు తెలిసినంత నేను చెప్తాను. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలికి రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలుకి కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. అందుకే రాఖీ పౌర్ణమి నాడు రాఖీ పండగ జరుపుకుంటారు. మేము రాఖీ పండగకి డెకరేషన్ అయితే ఏం చేసుకోలేదు. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టే వరలక్ష్మీదేవి వ్రతానికి ఉన్న డెకరేషనే మేము యూజ్ చేసుకున్నాము. మా తమ్ముడికైతే నేను రాఖీ కట్టి హారతి ఇచ్చి సేమియా అయితే తినిపిస్తున్నాను. నేను మా తమ్ముడికి సేమియా అయితే తినిపించి మా తమ్ముడిని ఆశీర్వదించడానికి నేను కొన్ని అక్షింతలు అయితే తీసుకున్నాను. నేనైతే అక్షింతలు తీసుకున్న తర్వాత మా తమ్ముడు చూడండి నా కాలు పట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తున్నాడో. చివరికి మా తమ్ముడు అయితే చాలా కష్టపడిపోతూ నా కాళ్ళు అయితే పట్టుకున్నాడు. మా తమ్ముడైతే ఆడ జోబులోంచి డబ్బులు తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. డబ్బులు జోబులోంచి రావట్లేదని చెప్తున్నాడు. చివరికి ఎలాగైతేనే జోబులోంచి డబ్బులు తీసి నాకు ఇచ్చాడు. డబ్బులు లెక్క పెట్టుకుని మరీ ఇస్తున్నాడు. మా తమ్ముడికి నాకు డబ్బులు ఇవ్వాలంటే అస్సలు మనసొప్పదు. మా రాఖీ సెలబ్రేషన్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.